హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట కొరమీన్ చేపల క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫుల్గా డీటెయిల్స్గా షేర్ చేయబోతున్నాను. ఎవరన్నా రాని వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఇలా క్లీనింగ్ ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి వీడియో చూసేయండి. ఇంకా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. పట్టుకో పట్టుకో ఏమన్నది, పట్టుకో. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక కోసం వేచి చూసామండి. నిద్రపోతుంది మింగుతారా అంటుంది. పట్టుకో, ఒక చేతిలో పట్టుకో చూద్దాం. అయ్ అయ్ ఇట్లా పట్టుకుంటారు. అయ్ పట్టుకో పట్టుకో గట్టిగా. తెల్లారుతారని పట్టుకునే వాళ్ళు. వెరీ గుడ్. ఇంకా చేపలు అనగానే పిల్లలకి కూడా సరదాగా ఉంది అనేసి నేను పట్టుకుంటా అనేసి మా పాప ఇక్కడైతే పట్టుకుంటుంది అనమాట, ట్రై చేస్తుంది. బట్ అవి జారిపోతున్నాయి. కొరమీన్ కదా, వాటర్లో ఉండి ఉండి అవి కాస్త జారుడుగా ఉన్నాయి. ఇంకా మనకి అలైవ్ చేపలు కదా, అంటే ఈ కొరమీన్ ఫిష్ వచ్చేసి డ్రమ్ములో నీళ్ళు వేసేసి అందులో అలైవే ఇస్తారు కదా. సో అలా అలైవ్ అయితే తీసుకొచ్చి ఇక్కడైతే ఇప్పుడు మనము ఇలా బండ పైన అయితే ఇలా రుద్దుతూ కడగాలి. ఎందుకంటే వాటిపైన కాస్త జిగురుగా ఉంది, ఇంకా అలాగే బ్లాకిష్గా కొంచెం రుద్దితే ఇలా పోతుంది అని చెప్పేసి ఊర్లలో అయితే బూడిది పైన కానీ లేదంటే తౌడు ఉంటుంది కదండి. తౌడు అంటే వడ్లది పొట్టు ఉంటుంది కదా, వడ్లు తీసేస్తే మనకు లోపల బియ్యం వస్తాయి. ఆ పొట్టు అనమాట, వడ్లది పొట్టు పైన కూడా ఇలా రాకుతూ మనము ఇలా రుద్దుతూ ఉండాలి. అప్పుడే మనకి ఆ పొలుసులన్నీ పైన అన్నీ పోతాయి అన్నమాట. ఆ జిగురు కానీ ఆ పొలుసులు అంతా కూడా నల్లగా ఉన్నది అంతా కూడా పోతుంది ఇలా రాకితే. మనకు ఊర్లలో మంచిగా చేపలు కడిగే రాయి కూడా ఉంటుందంట, అంటే కొంచెం బరకగా ఉంటుందంట. ఆ రాయి పైన ఇలా రుద్దుతూ కడిగితే మనకి నీట్గా పొలుసులు పోతాయి. ఇక్కడ మేమైతే బియ్యం పిండి వేసి అయితే రుద్దాము బాగానే. తౌడు లేదు, బూడిద లేదు. ఇంకా మనం బియ్యం పిండితోటైతే అలా రుద్దేసి బాగా కడిగాము. ఆ తర్వాత గల్లుప్పు పసుపు రుద్దుకుంటూ ఇలా అయితే మళ్ళీ ఒకసారి బాగా పాముకుంటూ ఇలా అయితే రుద్దుతూ ఉన్నాము. గనేట్ రాయి లాంటిది కూడా ఉన్న దానిపైన కూడా మనం ఇలా రుద్దుకుంటూ కడగొచ్చు అనమాట. పులుసు అన్నీ చక్కగా పోతాయి. ఇంకా అంతా కూడా ఇలా రుద్దుకుంటూ కడిగిన తర్వాత బాగా జిగురు అయితే ఉందన్నమాట, జిగ్గట్టుగా ఉంది. అసలు చేతిలో ఆగట్లేదు, స్లిప్ అలా అయిపోతూ ఉన్నాయన్నమాట ఈ కొరమీన్ ఫిష్ అయితే. పట్టుకుంటే అలా జారిపోతున్నాయి అనమాట, అసలు చేతిలో ఉండట్లేదు. ఇక్కడ అమ్మ అయితే క్లీనింగ్ అంతా కూడా షేర్ చేస్తున్నారు. ఇంకా అలా పట్టుకుంటే ఇలా కత్తిపీటతో కట్ చేస్తుంటే ఏళ్ళు కూడా కట్ అయిపోయింది. అంత స్లిప్పీగా అయితే ఇవి ఈ కొరమీన్ ఫిష్ అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అయితే క్లీనింగ్ చేయాలనేసి అర్థమైంది. సైడ్కి అన్ని వింగ్స్ అన్నీ కట్ చేశాక ఇలా హెడ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా చెక్కీలు ఉంటాయి. అవి జస్ట్ ఇలా విరగొడితే విరిగిపోతాయి అన్నమాట. కొంచెం అయితే జాగ్రత్తగా ఇలా విరగొట్టేయాలన్నమాట వీటిని. లేదు విరగట్లేదంటే మనం కత్తిపీటతోటి కూడా కట్ చేసేయచ్చు. ఇంకా మనం హెడ్ పార్ట్ అంతా కూడా తలకాయ అంటే అలాగే ఉంచాలనుకుంటే మేమైతే మొత్తం హెడ్ అయితే అలా కట్ చేసాము సగానికి. చాలా మటుకైతే 2 పీసెస్గా కూడా చేస్తారు, బట్ మేము అలా ఏం చేయలేదు. ఇంకా అన్ని ముక్కలుగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ముక్కలు కట్ చేసి గల్లుప్పు ఇంకా కొంచెం పసుపు వేసి ఇలా శుభ్రంగా 4-5 సార్లు అయితే బాగా రుద్దుకుంటూ కడిగేయాలి. ముక్కలు కడిగేటప్పుడు కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్నగా బ్లడ్ పార్ట్స్ ఉండిపోతాయి, అవి నీట్గా చేసుకుంటూ చూడాలి.
వీడియో అంతా కూడా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఈ ఫిషెస్ కూడా నేను ఎక్కడ కొన్నాను, ఎలా కొన్నాను, ఎంతకి కొన్నాను అంతా కూడా నేను వీడియో అనేది షేర్ చేశాను, పోస్ట్ చేశాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అని అనిపిస్తే ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో ఫిష్ కటింగ్ ఎలా చేయాలి, ఎలా క్లీనింగ్ చేయాలి అంతా కూడా ఈజీగా చూసి నేర్చేసుకోవచ్చు కదా! ఈ కొరమీన్ ఫిష్ పులుసు అయితే చాలా రుచికరంగా, చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మరి ఆ పులుసు అంతా కూడా ఎలా చేయాలో అంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇదండి ఈరోజు వీడియో. కొరమీన్ ఫిష్ క్లీనింగ్ అంతా ప్రాసెస్ డీటెయిల్స్‌గా చూపించానే అనుకుంటున్నాను. సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకి బాయ్ ఫ్రెండ్స్.